భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. A+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్న వారికి 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న వారికి 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్న వారికి 1 కోటి వార్షిక జీతంగా ఇస్తుంది. అయితే ఏడాది తొలిసారిగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరపున 3 టెస్టులు లేదంటే 8 వన్డేలు లేదా 10 అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్ట్ ఇస్తుంది. అయితే అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతనికి ఈ ఏడాది కూడా కాంట్రాక్ట్లో చోటు దక్కడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి.